నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ ఎన్నికల సమరం కురుక్షేత్రాన్ని తలపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థులు తలపడుతున్నారు. 10 ఏళ్ల పాలనలో చేసిన మంచేంటో వివరిస్తూ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుంటే ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జనాల్లోకి వెళ్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ. ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్, చెన్నూరు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో పార్టీలు అభ్యర్థుల బలాబలాలపై టీ ఫైట్. స్పెషల్ ఫోకస్ చూద్దాం. నిత్యం వివాదాలతో ఆసక్తికరమైన రాజకీయాలకు నిలయంగా మారింది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. ఇక్కడ జెండా ఎగరవేసేందుకు ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరోసారి గెలిచి జోరును కొనసాగించాలని గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే మాస్టర్ బ్లాస్టర్ హిట్ కొట్టి చెయ్యెత్తి జై కొట్టాలని కాంగ్రెస్ దూకుడుతో వెళ్తుంది. మరోవైపు కమల వికాసం కోసం కసరత్తులు చేస్తోంది బీజేపీ. దీంతో స్టేషన్ గన్పూర్లో త్రిముఖ పోటీ నెలకొంది. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల సమరంలో గెలిచేదెవరు, ప్రజాక్షేత్రంలో నిలిచేదెవరు, అసలు స్టేషన్ గన్పూర్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది? టీ ఫైట్ స్పెషల్ స్టోరీ చూద్దాం. రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు సాగినటువంటి నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. ఇక్కడ ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడి ఆఖరికి కడియం శ్రీహరి టికెట్ దక్కించుకున్నటువంటి నియోజకవర్గం ఇది. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ వీళ్ళని ఎలా ఎదుర్కోబోతుంది, రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరిని విజయం వరించబోతుంది అనేటువంటిది, వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది చూద్దాం. స్టేషన్ గన్పూర్ రాజకీయం ఈసారి ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే రాజయ్యను కాదని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఇందిరా మళ్లీ పోటీలో ఉన్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఉన్న స్టేషన్ గన్పూర్ ఈ సెగ్మెంట్లో 2,43,000 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,35,000 మంది దళిత ఓటర్లే. అందులోనూ మాదిక సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకే ఎక్కువగా ఉంటుంది. బీసీల ఓటు బ్యాంక్ 60,000కు పైనే ఉంది. ఓసీలు 25,000 మంది దాకా ఉన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. ఈ సెగ్మెంట్ రాజకీయ చరిత్ర చూస్తే ఇక్కడ మొదట్లో కాంగ్రెస్, ఆ తరువాత టీడీపీ రాష్ట్రం ఏర్పడ్డాక గులాబీ పార్టీకి అడ్డాగా మారింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాంగ్రెస్, టీడీపీ 4 సార్లు, బీఆర్ఎస్ 4 సార్లు విజయం సాధించాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వరుసగా 4 సార్లు గెలవగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి టీడీపీ తరఫున 3 సార్లు గెలిచారు. స్టేషన్ గన్పూర్కు ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు డిప్యూటీ సీఎం అవకాశం దక్కింది. అయితే వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకే పార్టీకి చెందిన నేతలు. అయినా ఇద్దరి మధ్య వైరం ముదిరిందే తప్ప తగ్గలేదు. ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని సీనియర్ నేత కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. పార్టీ ఆదేశాలతో కడియం గెలుపు కోసం పనిచేస్తున్నారు రాజయ్య. బీజేపీ నుంచి డాక్టర్ గుండె విజయరామారావు, కాంగ్రెస్ తరఫున సింగపురం ఇందిరా బరిలో దిగుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీనే ఉంది. స్టేషన్ గన్పూర్ లో ప్రధాన పార్టీల నుంచి 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన స్టేషన్ గన్పూర్ లో అధికార బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉన్నా నిత్యం వర్గ విభేదాలతో సతమతమవుతోంది. ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరులు 2 వర్గాలు నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఇది బీఆర్ఎస్ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ నాదంటే నాది అని ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది అధిష్టానం. కేసీఆర్ నాకు దేవుడు, నాకే టికెట్ ఇస్తాడని ఆశపడి భంగపడ్డ రాజయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి మధ్య బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించి సయోధ్య కుదిర్చిన కడియం శ్రీహరికి రాజయ్య వర్గం సహకరిస్తుందనే నమ్మకం లేదనే ప్రచారం సాగుతోంది. అయితే ఇదే అదునుగా బీఆర్ఎస్ కోటలో పాగ వేసేందుకు కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కడియం శ్రీహరికే ఉంది. సామాన్యుడిగా, వివాదరహితుడిగా మంచి పేరుంది. అంతేకాదు కడియం ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడంతో రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా సంబంధాలు కలిగి ఉన్నారు కడియం.
దీంతో కడియం రాజకీయంగా 2 అడుగులు ముందే ఉన్నారని, గెలుపు అవకాశాలు కూడా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే కడియంకు బలాలతో పాటు బలహీనతలు కూడా వెంటాడుతూ ఉన్నాయి. ఎందుకంటే కడియం శ్రీహరిని కలిసేందుకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు దూరంగా ఉంటారనే ఆరోపణ ఉంది. విమర్శించిన కేసీఆర్ వంచనే చేరారని రాజయ్యపై అనేక ఆరోపణలు చేసిన శ్రీహరి ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం వాటిపై మాట్లాడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో తగిన అభివృద్ధి చేయలేదనే కడియంపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. నాకు రాజకీయ జన్మనిచ్చింది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా గత 30 సంవత్సరాలుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలతోనే నేను రాజకీయం నడుపుతున్నాను. వాళ్ళతోనే నా జీవితం, నా రాజకీయం ముడిపడి ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో మీరు ఇచ్చిన అవకాశాన్ని, మీ ఆశీర్వాదంతో వచ్చిన అధికారాన్ని ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు ఉపయోగించాను. ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఉపయోగించాను. గ్రామాన మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఇవాళ దేవాదుల వచ్చింది. ఆ దేవాదుల ప్రాజెక్టు ద్వారా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి 2 పంటలకు సాగునీరు వస్తుంది అంటే అది కేసీఆర్ గారి చలువ, హరీష్ రావు గారి చొరవ అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మరోవైపు స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ టికెట్ అనేక మంది ఆశించారు. అయితే వారందరికీ అవకాశం ఇవ్వకుండా సింగపురం ఇందిరాను అభ్యర్థిగా మొదటి లిస్టులోనే కాంగ్రెస్ పార్టీ పేరును ప్రకటించింది. గతంలోనూ పోటీ చేసి ఓడిపోయిన ఇందిరా ఆర్థికంగా బలవంతురాలు. క్రిస్టియన్ ఛానల్స్, సంస్థల నుంచి సపోర్ట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ స్థాయిలో పరిచయాలు, మహిళా అభ్యర్థి కావడం, ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం ఇందిరకు కలిసి వచ్చే అంశాలు. కానీ నియోజకవర్గానికి దూరంగా ఉండటం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు ఆమెకు మైనసే. ప్రజలు అర్థం చేసుకున్నారు, వాళ్ళే బేరీ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండే, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంది ఇప్పుడు ఆ పరిస్థితి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, మాకు వాళ్ళు చెప్తున్నారు. ఇందిరం ఉన్నప్పుడు ఇల్లు కట్టించారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి భేదాలు లేవు, ఏ పార్టీ అయినా చూడకుండా అర్హులైన అందరికి కూడా అన్నీ ఇచ్చారు. కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకుంటేనే ప్రభుత్వ పథకాలు ఇచ్చే పరిస్థితి, దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి ప్రజలే వాళ్ళే అర్థం చేసుకున్నారు కంప్లీట్గా. మరి ప్రజలు కాంగ్రెస్ వైపు తిరిగిండు. ఎక్కడ ఏ ఊరికైనా ఇప్పుడు ఇంత మన కాన్స్టి 7 మండలాలు తిరిగినా ఏదైతే ఫస్ట్ చెప్పిండు కేసీఆర్, తెలంగాణ వస్తే మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము ప్రతి వాళ్ళకని చెప్పిండో ఏ ఊర్లో కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేదు. ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక. ఇక స్టేషన్ గన్పూర్ బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గుండె విజయరామారావు బరిలో నిలిచారు. డాక్టర్గా వైద్య సేవలు అందించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమకారునిగా రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారనే సానుభూతి ఉంది. మంత్రిగా పనిచేసిన సమయంలో పలు అభివృద్ధి పనులు చేశారని పేరుంది. వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్న నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి తగిన ఆదరణ లేకపోవడం మైనస్గా చెప్పాలి. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం, అందరినీ కలుపుకోపోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ చెప్పిండు కడియం శ్రీహరి తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణకు న్యాయ వంచకుడు. కడియం శ్రీహరిని ఓడించాలని ఆ రోజు నన్ను పంపిస్తే కొత్తగా వచ్చిన ఎవరు తెలియదు, మీ అందరి అండదండలతో, మీ బలంతో మరి ఆ రోజు కడియం శ్రీహరిని 20 ఏళ్ల క్రితమే ఓడించాం. మరి మీలాంటి వాళ్ళ బలగం పార్టీ నాయకులు నా వెంట ఉంటే సునాయాసంగా మరి ఎందుకంటే గెలుస్తా. ఆయనను ఎందుకు ఓడిస్తారంటే ఆయనకు ఒక పెద్ద బిరుదు, దళిత దొర దగ్గరికి రానియడాట. ఇంటికి పోవాలంటే ఆయన చూడాలంటే కలవాలంటే వాళ్ళ నాయకులను వెంట పోవాలంట. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కింద మీద చూస్తాడట, వాని పొడిగి ఎంత, వాని వెడల్పు ఎంత, వీడు గట్టిగా ఉన్నాడా బలంగా ఉన్నాడా వాడికి.
ఓ పక్క ప్రధాన పార్టీలతో పాటు చిన్న చిన్న పార్టీలు కూడా ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బరిలో దిగుతుండగా మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జానకీపురం సర్పంచ్ నవ్య కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. నామినేషన్ల చివరి రోజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు సర్పంచ్ నవ్య. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదంతో వార్తల్లో నిలిచిన ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా నామినేషన్ వేయటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తాను ఈ ఎన్నికల బరిలో ఎందుకు నిలిచానో కూడా చెప్పుకొచ్చారు సర్పంచ్ నవ్య. ఇదిలా ఉంటే స్టేషన్ గన్పూర్ లో మాత్రం సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాక అనేక మంది పేదల సొంతింటి కల నెరవేరలేదు. నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి హామీ నెరవేరలేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో అనేక సమస్యలున్నాయి. నేను కాకతీయ డిగ్రీ కాలేజీలో పీజీ కంప్లీట్ చేసుకున్నా. నాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం నుండి నార్మల్గా నాకు ఒక వెహికల్ కూడా రాలేదు. నార్మల్గా నా ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు నిరుద్యోగులకు ఎలాంటి జాబ్స్ లేవు. సరే మాకు పెన్షన్ వస్తుంది, ఓకే. మరి నిరుద్యోగుల సంగతి ఏంది? వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చేసి మొన్న ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడి నుండి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పరిపాలించడం జరిగింది. అయినా కూడా ఎలాంటి అభివృద్ధి లేకుండా శూన్యంగా ఉన్నది. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే మా దళిత సామాజిక వర్గాన్ని వాడి కూడా ఈనాడు దళిత జాతిని కూడా వెనుక తొక్కులు దొక్కి వాళ్ళకెన్నో ఆశలు చెప్పి ప్రలోభాలు పెట్టి మోసం చేసిన చరిత్రలు ఇద్దరు బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నా ఇంతవరకు ముందడుగు పడలేదు. ఉన్న గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట అభివృద్ధి జరుగుతుందని చెప్తా ఉన్నారు. కేవలం ఈ రోజు చూసుకున్నట్టయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి మినిస్టర్లు కేవలం ఎమ్మెల్యేలు కాదు, విజయరామరావు మినిస్టర్ ఉన్నాడు, కడియం శ్రీహరి మినిస్టర్ ఉన్నాడు, మరి రాజయ్య గారు కూడా మినిస్టర్ ఉన్నాడు. మరి ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏమీ అభివృద్ధికి నోచుకోలేదు. 3 మినిస్టర్లు ఉన్నా కానీ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలను నమ్మించి గొప్ప గొప్ప పనులు చేస్తున్న కొన్ని పథకాలు, దళిత బంధు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి అని పథకాలను జనాలకు తీసుకొచ్చి ఇలాంటి పథకాల ద్వారా మీకు మేలు జరుగుతుందని తీసుకొచ్చి ప్రజలను మోసం చేసిండ్రు. ఈ నియోజకవర్గ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అలాంటి హామీలు ఏమి నియోజకవర్గంలో నెరవేర్చలేదు. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులై ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మారవాలనుకుంటున్నారు. ఎలాగైనా తమ సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గెలిపిస్తాయని బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీలోని లుకలుకలు, బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు వాడుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. 6 గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకువెళ్లి స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఇందిరా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ఆదరణతో తాను గెలుస్తానని బీజేపీ అభ్యర్థి విజయరామరావు భావిస్తున్నారు. మరి గెలిచేదెవరు? ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచేదెవరో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ టికెట్ కోసం ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు పోటీ పడగా నువ్వా నేనా అంటూ సాగినటువంటి పోటీలో చివరికి కడియం శ్రీహరి టికెట్ దక్కించుకున్నారు. ప్రజల మన్ననలు నాకే ఉన్నాయి, గతంలో చేసినటువంటి అభివృద్ధి, గతంలో పనిచేసినటువంటి అనుభవం తనను గెలిపిస్తుందంటూ కడియం శ్రీహరి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండగా కొత్త బలం పుంజుకున్నాం, కాంగ్రెస్కే అధికారం దక్కుతుంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తానే విజయం సాధిస్తానని ఇందిరా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండగా బీజేపీ జాతీయ స్థాయిలో చేసినటువంటి అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధే తనను గెలిపిస్తుందని బీజేపీ అభ్యర్థి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూడాలి వీరి ఆశల్లో ఎవరి ఆశలు నెగ్గుతాయి, ఎవరు జెండా పాతారనేటువంటిది డిసెంబర్ 3 వరకు వేచి చూడాలి.